ఐపీ 2 మార్క్స్ క్వశ్చన్లో భాగంగా ఒక క్వశ్చన్ని చూద్దామండి. 2 forces of magnitude 3 units and 5 units act at a 60 degrees with each other. What is the magnitude of their resultant? రెండు ఫోర్సెస్ ఇచ్చారు. ఫోర్సెస్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఇచ్చారు. మ్యాగ్నిట్యూడ్ ఇచ్చి వాటి మధ్య యాంగిల్ 60 degrees అయితే వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దేర్ రిజల్టెంట్? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దేర్ రిజల్టెంట్ ఏంటి అని అడుగుతున్నారు. చూద్దామండి. మనకి ఫస్ట్ ఫోర్స్ పి అనేది ఇచ్చారు, అది 3 units గాను క్యూ అనేది 5 units ఇచ్చారు. అయితే థీటా యొక్క యాంగిల్ 60 degrees ఇవ్వటం జరిగింది. సో వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దేర్ రిజల్టెంట్? రిజల్టెంట్ని మనకు తెలుసు, ఆర్తో డినోట్ చేస్తాము. ఈ ఆర్ అనేది డినోట్ చేయమన్నారు, ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నారు. సో రిజల్టెంట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు మనకు తెలుసు పీ స్క్వేర్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ థీటా అనేది ఫార్ములా. సో ఈ ఫార్ములాలో మనము సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఆర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ పీ అంటే 3 square, క్యూ అంటే 5 square ప్లస్ 2, పీ అంటే 3, క్యూ అంటే 5 ఇంటూ కాస్ 60. ఓకే, రిజల్టెంట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 3 square అంటే 9, 5 square అంటే 25 ప్లస్ 2 ఇంటూ 3 ఇంటూ 5 కాస్ 60 అంటే 1/2. సో 1/2 కాబట్టి ఈ 2 క్యాన్సిల్ మనం చేసేస్తే 25 9 ప్లస్ 25 ప్లస్ 15 దీన్ని మనం సమ్మేషన్ చేస్తే 15 25 40 ప్లస్ 9 49 స్క్వేర్ రూట్ యొక్క 49 స్క్వేర్ రూట్ అనేది 7. సో దట్ ఈజ్ రిజల్టెంట్ అనేది 7 units. 7 units అన్నట్టు. అంటే 2 forces మ్యాగ్నిట్యూడ్ అనేది 3 units 5 units యాంగిల్ 60 ఉంటే రిజల్టెంట్ అనేది 7 units అనేది రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.